ముఖ్యమంత్రి రేవంత్ సారు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది సర్పంచులను ఏకగ్రీవం చేయాలని చేపార్టీ లీడర్లతో అన్నాడు కదా. అయితే సీఎం సార్కు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు పెద్ద పటాకు వేల్చినంత ముచ్చట చెప్పిరట. పటాకు అసొంటి అంత పెద్ద ముచ్చట ఏంటిదంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాన్రి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా ఊర్లలో సర్పంచులను ఏకగ్రీవం చేయాలి. ఎన్నికలు లేకుండా చూడాలని చూస్తుంటే ఈ తేప తెలంగాణలో తెలివితోని ఎన్నికల కమిషన్ ఆఫీసర్లు ఒక కొత్త ఇగురం చేయబోతుర్రట. ఏందంటే ఏకగ్రీవాలు తోకగ్రీవాలు జాంతానాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కరు నామినేషన్ చేసినా సరే ప్రత్యర్థిగా నోటాను నిలబెట్టి ఎన్నికలు జరిపిస్తారట. రాష్ట్రమంతటా ఏకగ్రీవంగా కాకుండా ఎన్నికలు జరిగేటట్టు ఈసీ ఆఫీసర్లు ఇగురం చేస్తుర్రట. తానోటి తెలిస్తే దైవమోటి తెలిసింది అన్నట్టు ఇట్లా అయిపోయా. మళ్ళా ఈసీ ఇట్లా ఏవటే ఏందని రేవంత్ సార్ పరిశాను రేవంత్ సార్కు నదట. నిజంగానే ఎన్నికల సంఘం వాళ్ళు ఏకగ్రీవం అనుకున్న దగ్గరలా ఎలక్షన్లు పెడతారా అంటే ఏమో అన్ని పార్టీల నాయకులతోని మొదలు మాట్లాడినాక వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకొని అందరూ ఒప్పుకుంటేనే అమలు చేస్తారట. ముఖ్యమంత్రి సారు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళా దానికే ఉల్టా కాబట్టి ఈడికే చెప్పిన పనులు పెండింగ్లో పెట్టుకుంటా చెప్పని పనులు ముంగటేసుకొని అవిటిని కూడా ఆలస్యం చేస్తుంటే ఇప్పుడు ఇట్లా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ముచ్చట చెప్పే వరకల్లా ఇదెక్కడి పరిశానని పరిశాన్ అవుతుండ్రట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.